అమ్మా నమస్తే అమ్మా. నమస్తే నీ అండి. పేరు? రాణి. రాణి గారు. ఏం చేస్తూ ఉంటారు? నేను వంట చేయడానికి వెళ్తాను. ఇళ్ళల్లో వంట చేయడానికి వెళ్తుంటారు. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు. ముగ్గురులో ఇప్పుడు కుక్క కాటు వల్ల చనిపోయింది ఎవరు? మూడో అబ్బాయి మూడో ఐజాక్. అబ్బాయి. ఎంత వయసు? 4 years. 4 సంవత్సరాలు. స్కూల్కి వెళ్తున్నాడా? వెళ్తున్నాడు. అసలు ఎలా జరిగిందమ్మా ఈ సంఘటన? అబ్బాయి సండే మధ్యాహ్నం సండే స్కూల్కి అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత టాయిలెట్ కానీ బయటకు వచ్చాడంట. బండి మీద ఆడుతూ ఉంటే కుక్క వచ్చి కరిసింది. ఖర్చింది. ఎక్కడ అమ్మా ఈ ప్లేస్లో? గొంతు దగ్గర. ఖర్చేసింది. ఇంకా అక్కడే చనిపోయారా లేకపోతే ఎలా హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఏమన్నా మధ్యలో? మా అన్నయ్య ఉన్నారు. కరవంగానే మా అన్నయ్య వచ్చి హాస్పిటల్కి ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మరి అక్కడే ఒక 5 minutesలోనే మొత్తం అయిపోయింది, చనిపోయారు అని చెప్పారు. అయితే ఎందుకు అలా చెప్తున్నారు, లేదంటే డబ్బులు ఇంకా అక్కడ పెద్ద హాస్పిటల్ ఉంటుంది, ఒకవేళ డబ్బులు ఎక్కువ అవుతాయి అని చెప్పి మేము కట్టలేమని అలా చెప్పారా, లేదంటే ఎందుకు చెప్పారా తెలియక సరే జీజీహెచ్కి తీసుకెళ్దాం ఒకసారి, అక్కడైతే అంత సౌకర్యం ఉంది కదా చూద్దాం ఒకసారి అని చెప్పి అనగానే ఎమర్జెన్సీకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నీ చూసిన తర్వాత లేదండి అప్పుడే చనిపోయాడు, కరవంగానే చనిపోయాడు అని చెప్పి అన్నారు. చనిపోయారు. అమ్మ మీకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా సదుపాయాలు అందుతాయా ఏమన్నా? గవర్నమెంట్ నుంచి ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? గవర్నమెంట్ నుంచి అంటే చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చారా? వచ్చారు. ఎవరు వచ్చారమ్మా? తెలీదండి నాకు, వాళ్ళు ఎవరెవరు వచ్చారో తెలీదు. నా హస్బెండ్ ఉన్నారు, మాట్లాడారు. మరి ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు, లేదంటే వీళ్ళు ఏం చెప్పారు నాకైతే తెలీదు. మరి హస్బెండ్ తెలుసు. ఇప్పుడు ఈ కుక్కల నుంచి నువ్వు కడుపుకోత మిగిల్చుకున్నావు. ఇప్పుడు మీరు మిగతా వాళ్ళకి ఏం చెప్పాలి, అసలు మీరు ఏం ఆశిస్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళకి మేమైతే ఒకటే చెప్తున్నాము, ఇప్పుడు మా అబ్బాయికి జరిగినట్లు ఇంకా వేరే ఒక అబ్బాయికి కానీ ఇంకా పిల్లలు ఎవరికి కానీ ఇలా జరగకుండా గవర్నమెంట్ స్పందించి ఈ కుక్కలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే కుక్కలు ఉన్నాయో మా వీధిలోనే కాదు ఎక్కడ చూసినా కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలన్నీ ఎక్కడా కూడా లేకుండా గవర్నమెంట్ స్పందించి ఆ కుక్కలన్నింటినీ తీసుకెళ్ళిపోవడం కానీ, లేదంటే ఎక్కడ వదిలిపెట్టినా కూడా మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఏమన్నా చేయాలి. కుక్క ప్రాణం ముఖ్యమా, బిడ్డల ప్రాణం ముఖ్యమా? అంటే తల్లి కడుపుకోత ఎవరు నిజంగా తీర్చలేరు, పిల్లలే ముఖ్యం. కానీ ఇప్పుడు పశు సంరక్షణ కేంద్రాల వల్ల ఇవంతా జరుగుతుంది. వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కుక్కలని, పక్షులని, జంతువులని కాపాడడానికి ఒక సంరక్షణ కేంద్రం ఉంటుంది, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కుక్కలని చంపొద్దు, నరకద్దు, తీసేయద్దు అలా చెప్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి మీరు ఏం విన్నపం చెప్తున్నారు? అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లోనే పెంచుకోవాలి, బయటికి రాకుండా. వాటికి సంబంధించి అన్నీ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన వాటిల్లో ఇంట్లో పెంచుకోవాలి. అలా అని చెప్పి ఇప్పుడు మా వీధిలో చాలా జరిగినాయి అలాంటివి. ఒకవేళ ఎవరైనా కొట్టడానికి వెళ్ళినా కూడా కొంతమంది వచ్చి ఆపుతున్నారు. అవి నోరు లేని జీవాలు కదా, వాటిని ఎందుకు మీరు అట్లా హింసిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అదే అంత ప్రేమ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు పెంచుకుంటే బాగుండేది, ఇట్లాంటివి ఏమి జరగవు. థ్యాంక్స్ అమ్మా.